రెడ్డి గారు ఏమంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానాలతో? సేమ్ స్టోరీ సార్, అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేసుకుంటా ఉండడం. ఆయన వారానికి ఒకసారి ఆఫీస్కి రావడం, ఆఫీసులో ఒక కాన్స్టిట్యున్సీ వాళ్ళు కలవడం, వాళ్ళకి ఏదో హితబోధ చేయడం, మీరు గట్టిగా పరిగెట్టండి మేము మీరు తోడుంటా అన్నాం. ఎక్కడ తోడున్నాడు సార్? బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని తోడుంటాడా? ప్రజలకు తిరగడా జగన్మోహన్ రెడ్డి? మాట మాడితే నేను పాదయాత్రకు వస్తా అంటాడు. అంటే అంతవరకు పాదయాత్ర స్టార్ట్ అయ్యేంత వరకు అసలు ప్రజలకు కాడా? ప్రజా జీవితం పడదా ఆయనకి? ఏసీలో కూర్చొని కార్యకర్తలతో మాడుకొని తప్పని కొట్టుకుంటా ఉంటాడా? ఇవన్నీ కూడా సార్ ప్రజలు అట్లాగే వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఎన్ని రోజులైంది? ఏ ప్రజల కోసం పోరాడుతున్నారు? ప్రజల కోసం అమరావతి కడుతుంటే దాన్ని వ్యతిరేకిస్తారు, రకరకాల కామెడీ మాట మాట్లాడతారు, రకరకాల ఆయన ఆరోగ్యం మీదే, ఆయన మానసిక ఆరోగ్యం మీదే కామెంట్స్ వచ్చే విధంగా మాట్లాడు. ప్రజలందరూ ఆ రకంగా మాట్లాడుతుంటే మరి ఆయనకి బాధ అనిపించదా? ఎప్పుడు చూసినా సార్ పచ్చ కామెంట్లోడికి లోకం అంతా పచ్చగా నడిపిస్తుందంట. ఇది ఒక సామెత నాకు గుర్తొస్తుంది. అంటే ఆయనకి ఏదైతే మనసులో ఉంటుందో అదే మాట్లాడతాడు. సార్ మాట మాడితే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అంటాడు. ఏంటి అంత భయమా? చంద్రబాబు నాయుడు గారన్నా లేదంటే కుటుంబ ప్రభుత్వం అంత భయమా ఆయనకి? ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు అంటాడు. లేదంటే 3 బడ్జెట్లు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంక 2 బడ్జెట్లే అంటాడు. ఒక బడ్జెట్ కూడా ఉన్నీలేండి సార్. ఏమవుతుంది? ఎందుకంత భయం మీకు? చంద్రబాబు నాయుడు అన్నా లేకపోతే కుటుంబ ప్రభుత్వం అన్నా పవన్ కళ్యాణ్ ఎందుకంత భయం? ఎందుకు లోకేష్ గారిని చూస్తే ఎందుకు మీకు అంత దారుణమైన ఇబ్బందుల్లో ఉన్నారు? ఎందుకంత మీరు భయపెడుతున్నారా? లేదంటే మీ భయాన్ని కార్యకర్తల మీద రుద్దుతున్నారా? లేదంటే నాయకుల మీద రుద్దుతున్నారా? లేదంటే మీ నాయకులు ఏమన్నా భయపడి మీ దగ్గరికి రావట్లేదా? లేదంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనట్లేదా? ప్రొత్తనాన్ని సార్ మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా అంటాడు. అంటే ఏమి అంటే ఒక 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్గా నిలబడితే ఏమైనా తప్ప? ఎందుకు? ఎక్కడ లోపం ఉంది? భయం ఎవరికి ఉంది? ఆత్మవిశ్వాసం ఎవరికి లేదు ఇక్కడ? అంటే ఆత్మవిశ్వాసం లేకనే మీ కార్యకర్తలకు కావచ్చు, మీ నాయకులకు కావచ్చు ఆత్మవిశ్వాసం తక్కువైంది. ఈ రోజు ఏదైతే ప్రజా హితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా, ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత ఈరోజు అమరావతికి చట్టబద్ధంగా బిల్లు అయింది. అమరావతి మనకి పర్మనెంట్ రాజధాని, ఎవరు దాన్ని మార్చే సంగతి ఇంకా జరగదు. ఈ రోజు అద్భుతమైన రాజధాని 64,000 కోట్లతో రాజధాని కడుతున్నారు. అదే మీకు ఆత్మస్థైర్యం దెబ్బతీసిందా? లేదు, పోలవరం వచ్చే సంవత్సరానికి పూర్తయితే ప్రజలకు నీళ్ళు ఇస్తే, రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ జిల్లాల్లో మీకు ఓట్లు రావనే ఆత్మస్థైర్యం దెబ్బతిరిందా? లేదు, వైజాగ్ కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావచ్చు విపరీతమైన ఐటీ కంపెనీలు కానీ, లేదంటే లక్షల కోట్లతో ఈ రోజు రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కావచ్చు, స్టీల్ కంపెనీలు కావచ్చు ఇలా వస్తున్నాయి కాబట్టి ఇక ఆ ప్రాంతంలో ఓట్లు రావనే ఆత్మస్థైర్యం దెబ్బతిరిందా? లేదు, రాయలసీమలో ఇప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు హార్టికల్చర్ జోన్స్ గా ఏర్పాటు చేసి రకరకాల క్లస్టర్లు ఏర్పాటు చేసి ఈ ప్రజలకు మంచి మేలు జరిగే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఆ క్లస్టర్లను డివైడ్ చేసి వారికి మంచి చేస్తున్న వేల కోట్లతో వారికి మంచి చేస్తున్న విషయం తెలుసుకొని మీకు ఆత్మస్థైర్యం దెబ్బతినిందా? ఎక్కడ మీకు మీ నాయకులకు ఆత్మస్థైర్యం దెబ్బతిని జగన్? దానికి మీరు ఆన్సర్ చెప్పాలి ప్రజలకు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా అంటే ఏంటి? ఎందుకంత భయపడుతున్నారు? దీని మీద ప్రముఖంగా చర్చ జరగాలి సార్. రెండోది, అధికారంలో ఉంటేనేనా మీకు మీ కార్యకర్తలు నాయకులు మీకు పలుకుతారు? ప్రతిపక్షంలో ఉంటే పలకరా? ఇది కూడా ఆన్సర్ చెప్పాలి వాళ్ళు. సార్ ఈరోజు ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి? అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదంట. ఏం సార్ ఈయన ఏమైనా కలగన్నాడా? జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఆయన ఏమన్నా? ఏమి ఎప్పటికీ అమరావతి పూర్తి కాదని మీకేమన్నా కలొచ్చిందా? ఎందుకు మరి మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు? సార్ ఈ రోజు చట్టబద్ధతగా బిల్ అయింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో 64,000 కోట్లతో ఈ రోజు మనము వర్క్స్ స్టార్ట్ చేశాము. శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు ప్రతి వారం కూడా 1,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఇంకా కూడా స్పీడ్ పెరుగుతుంది. 2028 జూన్ నాటికి ఈ 64,000 కోట్ల వర్క్ కంప్లీట్ చేసి ఒక అందమైన రాజధాని రూపు సార్, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లేదంటే రకరకాలుగా తాగునీటి సదుపాయం కావచ్చు, అట్లాగే ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, అంటే కరెంటు పనులు కావచ్చు, కరెంట్ లైన్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ కావచ్చు, అట్లాగే రకరకాలుగా సార్ ఈరోజు
రైతులకి 60,000 ప్లాట్లు ఇచ్చారు. వారికి సంబంధించిన ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు. అట్లాగే మన రాష్ట్రానికి తలమానికమైన అసెంబ్లీ బిల్డింగ్, సెక్రటరియట్ బిల్డింగ్, హైకోర్టు భవనాలు. ఇంకొకటి కూడా కమెంట్ చేశారు శేఖర్ రెడ్డి గారు, ఇంకోటి కమెంట్ చేశారు ప్రధానంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో దానిపై మండిపడ్డారు. చంద్రబాబు గారికి కనీసం ఈ మైండ్ లేదు, కనీసం ఏదైనా తప్పు మాట్లాడినోడిని లోపల వేయాలి, రోడ్డు మీదేమో ఏదైతే మీ కూటమి నేతలు భాగంగా ఉన్న జన సైనికుడు రైల్వే కోడూరు ఇష్యూలో ఒక పాపను కొడుతున్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పట్టించుకోవటం లేదు, మరి సంస్కారం లేదా అని అడుగుతున్నారు. దానికి ఏమంటారు మీరు? సార్ ఇది ఒక సామెత గుర్తొస్తాను నాకు. ఎత్తులకు ఏలేశ్వరం పోతే అంట పక్కతో కుక్కలు ఎత్తుకుపోయాయంట. అంటే వీళ్ళు ఎలా తయారంటే మీకున్న సీట్లన్నీ మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఈరోజు మీకు వచ్చిన సీట్లు 11, మీరు ఆ 11 సీట్లు వస్తే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారా? మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తానే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని స్టేషన్ నిలుపుతాం, ఏం మాటలు సార్ అది? సార్ శేఖర్ రెడ్డి గారు ఒక్కటి సీట్లను బట్టి స్థాయి నిర్ణయిస్తే గతంలో మీకు కూడా 23 వచ్చినాయి, 163 వస్తాయని పైగా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? కాదు కదా, ప్రజలు ఏదైనా చేస్తారు కదా, సీట్లను బట్టి స్థాయిని కానీ లోకేష్ గారు కానీ ఏ రోజు కూడా ఒక పత్రిక అధినేతలు కావచ్చు, ఒక ఛానల్ అధినేత కావచ్చు, ఎక్కడైనా ఈ మాదిరి బెదిరించే దాఖలా ఉన్నాయా? మేము వస్తాం, మీ సంగతి తెలుస్తామని ఎప్పుడైనా మాట్లాడారా? మీరు సాక్షి మీద ఎప్పుడైనా అక్కడ కామెంట్ చేశారా? మీరు ఒక్కటి చెప్పండి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడిన చేసిందా రాసిన ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో దాన్ని మీరు సమర్థిస్తారా, సమర్థించారా? అది చెప్పండి ఫస్ట్. సార్ ఒకటి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము మాట్లాడిన తప్పైతే మరి మీరు మాట్లాడేది ఏంటి అని అడుగుతున్నారు. మీరు మాట్లాడిన మాటలని చూపిమంటారా, ఇది ప్లే చేయమంటారా ఏమేమి మాట్లాడారో? సార్ మీ సొంత చెల్లెలే అన్నానే పదానికి మీరు కలంకము అని ఆమె మాట్లాడుతోంది. మీ సొంత తల్లి గారు అయ్యా నా కొడుకు 420 పెద్ద మోసగాడు, మేనల్లుడికి మేనకోడలకి మీ భూములు ఆస్తులు పంచి ఇవ్వలేదని ఆమె మాట్లాడుతుంది, మీ చిన్నాన్న కూతురు మాట్లాడుతుంది. ఇట్లా రకరకాలుగా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద సార్ ఏం మాట్లాడారు సార్? పవన్ కళ్యాణ్ మీద వినిపించమంటారా? లేదు రోజా గారి మాట్లాడి వినిపించమంటారా? ఒక్కసారి నేను వినిపించాను సార్ ఆయన మాటలు. ఎంత ఘోరంగా మాట్లాడతాను సార్. ఎప్పుడు డిబేట్లకు వచ్చినా సిగ్గు లేకుండా మాట్లాడతావు ఎందుకు? హలో రమేష్, సిగ్గు తెచ్చుకో ముందు. మీ బతుకులు చేయడానికి వైసీపీలో ఉన్నారు, మీకు దిక్కు లేక సిగ్గులు జగన్మోహన్ ఉన్నారు. సిగ్గులో జగన్మోహన్ రమేష్ గారు కొంచెం సమయం పాటించండి. రమేష్ గారు మీకు ఇస్తాను సార్, రమేష్ గారు మీకు ఇస్తాను. రమేష్ గారు శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మాట్లాడకండి. రమేష్ గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దయచేసి మాట్లాడదు. మీరేదో ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. రమేష్ గారు కాసేపట్లో మీకు ఇస్తాను, మాట్లాడదు కానీ ప్లీజ్ సమయంలో పాటించండి. శేఖర్ రెడ్డి గారు మీరు ఏదో ప్లే చేస్తున్నారు, ప్లే చేయండి. ఏదో వినిపిస్తున్నారు, వినిపించండి. నా వాయిస్ వినబడుతుందా మీకు? ఇప్పుడే పెడుతున్నా. రైట్. సో మీరు చెప్పదలుచుకుంది ఏంటి చెప్పండి మరొకసారి, మీరు మన పక్కకి వెళదాం. మీరేం చెప్పారు? విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విన్నాం అందరూ విన్నాం కదా, అందరూ చెప్తా. ఘోరంగా మాట్లాడి ఆర్కే రోజా కూడా సంస్కృతి విలువల గురించి మాట్లాడుతుంది. సంస్కృతి విలువలు వీళ్ళు మాట్లాడతారు సార్. సంస్కృతికి విలువలకు పాత్రేసింది వీళ్ళు. అసలు ఈ రాష్ట్రంలో తెలుగు సంస్కృతిని నాశనం చేసింది వీళ్ళు. అసలు రాజకీయాల్లో ఉంటే విరక్తి కలిగేట్టుగా మాట్లాడేది వీళ్ళు. ఎంత దారుణంగా మాట్లాడింది సార్. ఒక ప్రతిపక్ష నేతనే ఇది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా పనికి మారినట్టుగా మాట్లాడతావు సార్. ఆమె ఎంత ఘోరం సార్ ఇది, అది కూడా చూపిస్తాను సార్. రైట్.
అది తెలిసిందే. సార్ నేను అంటున్నా, ఇంత ఘోరంగా మాట్లాడే వ్యక్తి ఈయన పెట్టుకొని ఎదుటి ఎలా మాట్లాడతారు సార్? సార్ ఇది చూడండి, ఇది కూడా చూపిస్తాను సార్ మీకు. ఇంత ఇంత రైట్ 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 నేను మళ్ళీ ఏమంటారు సార్? సార్ నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి మంచోడా? సార్, జగన్మోహన్ రెడ్డి మంచోడా? ఏం మాట్లాడతారు సార్ జగన్మోహన్ రెడ్డి? సార్ ఇల్లు అదేనంట సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇల్లు అదేనంట, కానీ ఒకసారి లోకల్ అంట, రెండోసారి నేషనల్ అంట, మూడోసారి ఇంటర్నేషనల్ అంట. అది 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 మంచి బాధ్యత సార్. రైట్ మీరేదో లేదు మీరేదో ఇండైరెక్ట్ గా నేషనల్ లేదు మీరు నేషనల్ ఏదో ఇంటర్నేషనల్ ఇండైరెక్ట్ గా మాట్లాడి చెప్తున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గానే పిల్లలతో మాట్లాడేటప్పుడు పాఠశాల పిల్లల దగ్గరగా కారులతో మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు, 4 పెళ్ళాలను అని డైరెక్ట్ గా మాట్లాడారు. మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, అవసరం లేదు. రైట్ రైట్ ఇవన్నీ జరిగిపోయినాయి వదిలేద్దాం. అవి జరిగినాయి. ఆ తర్వాత వైసీపీకి శిక్ష విధించారు ప్రజలు, జరిగిపోయినాయి కదా. ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా మరి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. రాధాకృష్ణ గారు ఏమన్నారు సార్? సార్ రాధాకృష్ణ గారు ఏమన్నారు మీకు తెలియదు? అయ్యా మీరు ప్రతి దానికి తలుపుతున్నారు సార్. 50,000 ఎకరాలు 50,000 ఎకరాల్లో మీరు రాజధాని కట్టని చెప్పింది సార్ ఆ రోజు. సార్ చెప్పే విధానం ఉంటుంది కదా శేఖర్ రెడ్డి గారు. నేను ఒక్క మాట నేను యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక మాట నేను యాంకర్ గా జర్నలిస్ట్ గా ఒక సామెత చెప్పకూడదు, నేను ఒక సామెత చెప్పకూడదు, కానీ నేను చెప్పాల్సి వస్తుంది. ఏమండి నేను ఒక్కటి శేఖర్ రెడ్డి గారు